రైట్ బుట్టెలో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. బీహార్ శాసనసభ ఎన్నికల ఆఖరి విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ విడతలో 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరి కోసం 45,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో సీఎం నితీష్ కుమార్ మంత్రివర్గంలోని 12 మంది మంత్రులు కూడా పోటీలో ఉన్నారు. ఎన్డీఏ కూటమిలోని చిన్న పార్టీ అయిన హిందుస్థానీ అవామీ పోటీ చేస్తున్న 6 స్థానాలు ఈ ఆఖరి విడతలోనే ఉన్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ కుమార్, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత షకీల్ అహ్మద్ ఖాన్, సిపిఐ ఎంఎల్ శాసనసభాపక్ష నేత మహబూబ్ ఆలం పోటీ చేసే స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 14న అన్ని నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.